ఇరాన్‌లో జరుగుతున్నది ఒక రకంగా చెప్పాలంటే, ఆ దేశాన్ని, ప్రభుత్వాన్ని మార్చాలన్నటువంటి పోరాటం, అలాగే ఉనికి కోసం పోరాటం. ఆ మధ్యన జరిగింది. దాన్ని బాగా అణచివేయగలిగింది. మళ్ళీ ఇప్పుడు అతి పెద్దదవుతోంది. 2017 నుంచి అక్కడ ఆర్థిక కష్టాలు, నిరుద్యోగం ప్రారంభమైంది. 2019 నాటికి ఇంధన ధరలు దారుణంగా పెరిగిపోయినాయి. వేలాది మందిని హత్య చేసి వదిలిపెట్టారు. అట్లాగే 2022లో మేసా ఆమ్ని మరణం తర్వాత మహిళా నేతృత్వంలో ఉద్యమాలు జరిగినాయి. ఈ 3 ఉద్యమాల్ని అణచివేయడం ద్వారా ఇస్లామిక్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నించింది. కానీ అణగదొక్కే కొద్దీ ప్రతిఘటన పెరుగుతోంది. ఇప్పుడు దాంతో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. ఏదైతే 2019 తరహా సంపూర్ణ అణచివేత వైపుకి ఇప్పుడు వెళ్తారా అంటే, అందరిని చంపేయడం, ఉరితీసేయడం ఇట్లాంటిది. లేదంటే గనక ప్రభుత్వం మారడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే ప్రభుత్వం అయితే మారదు, ఖచ్చితంగా ముందుకే వెళ్తుంది. ప్రస్తుతం అక్కడ రక్తపు టేరులు పారించడానికి వాళ్ళకి సంబంధించినటువంటి సైన్యం సిద్ధంగా ఉంది. ప్రజల ప్రాణాలు తీసి ఏం చేస్తారన్నటువంటిది చూడాలి. ఇకపోతే కొంతమంది ఎంపిక చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం, రహస్యంగా కొంతమందిని లేపేయడం, ఉరిశిక్షలు వేయడం, భయాన్ని కల్పిస్తూ సేమ్ టైం బ్రతకండి అన్నటువంటి కోణాన్ని చూపించేటటువంటి పని ఏదైతే క్రిందటిసారి జరిగిందో అదే విధంగా అడుగులు వేయడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి మరొకటి ఉంది. అసదాబాద్లో నిరసనకారులు బసీజీ హెడ్ క్వార్టర్స్ని ఆక్రమించి నిప్పంటించడం, కెర్మన్షాలో కాల్పులు జరగటం, ప్రజలు తిరగబాటుతో, అలాగే వీధుల్లో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి నినాదం ఏంటంటే, ఇదే చివరి పోరు, పహ్లావి తిరిగి వస్తాడు అన్నటువంటి పోరాటపు ఉద్యమాలు అన్నది ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.